స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మనకి తుఫాన్కి రావటానికి ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్నెస్ ఒకటైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే, తుఫాన్ వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి. సో వాటినన్నింటినీ కూడా డివైడ్ చేసుకొని ఓవరాల్గా ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లోనే 27th, 28th, 29th ఈ 3 రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ని ఇక్కడ మేము 24/7 ఈ లైజనింగ్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతోని కూడా ఇక్కడ మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. సుమారు ఎక్కడ సహాయక చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని సుమారుగా ఒక 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని దగ్గర మనకి 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అంటే రిజర్వ్లో ఉన్న వాటిలన్నింటినీ కూడా కలుపుకొని దగ్గర 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలో 30 మంది టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఫుల్ ఎక్విప్మెంట్స్తో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ అని ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్తో పాటు ఈరోజు ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్స్ని, నోడల్ ఆఫీసర్స్ని కూడా ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసర్స్ని అక్కడికి వేయటం జరిగిందండి. సో వాళ్ళందరూ కూడా ఆ జిల్లాలకు చేరుకొని ఆ జిల్లాల దగ్గర నుంచి ప్రిపేర్నెస్ని చెక్ చేసుకోవటం, ఆ రిలీఫ్ క్యాంప్స్ ఎలా ఉన్నాయి, రిలీఫ్ క్యాంప్స్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి శానిటేషన్ దగ్గర నుంచి వాటర్ సప్లై వరకు ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఇక్కడ మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీ డిపార్ట్మెంట్ని కూడా ఆఖరికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా మనకి కార్పొరేషన్స్లో ఉన్న ఈ విండ్ పొజిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, విండ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోర్డింగ్స్ నియర్ బై దగ్గర పెద్ద హోర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రిమూవ్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్ అందరికీ, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకి వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ 2 రోజుల ముందు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకి సంబంధించి వలలు, వాళ్ళకి బోట్స్ విషయంలో వాళ్ళకి కొంచెం కంగారు ఉంటుంది. వాటన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని సురక్షితమైన ప్రదేశాలకి తీసుకురావడానికి కూడా మేమందరం కూడా అలర్ట్గా ఉన్నాం. ముఖ్యంగా కాకినాడ దగ్గర అనేసరికి కొంచెం ఉప్పాడ బీచ్ ఇవన్నీ కూడా నియర్ బై విలేజెస్ ఉంటాయి. సో ఆ విలేజెస్ వాళ్ళని ఎంత మేరకు అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి వాటన్నిటి మీద కూడా ముందే ఒక ఎస్ఓపిని రెడీ చేసుకొని ఈరోజు రెడీ చేసుకున్నాం. ముఖ్యంగా ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే, మేము అన్ని రకాలుగా అంటే మ్యాక్సిమం పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎల్ఎన్ డిపార్ట్మెంట్స్ అన్నీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, మేజర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సార్ కూడా, సాయిప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ టైంకే ఐడెంటిఫై చేసుకున్నాం. కొన్ని ఐడెంటిఫై చేసుకుని బండ్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నాయి, బండ్స్ ప్రాబ్లం ఉన్న చోట ఆ ఏరియాస్లో ముందే ఐడెంటిఫై చేసుకొని వాటన్నిటి దగ్గర కూడా ఈ శాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకోవటం, ఒక విఆర్ఓ స్థాయి వ్యక్తిని కూడా దాని మీద ఒక మానిటరింగ్కి అక్కడ ఆ ఏరియాస్లోని డిప్యూట్ చేయడం కూడా జరిగిందండి. సో ఎక్కడ కూడా ఎటువంటి బ్రీచెస్ కానీ అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ అబ్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటాయో కాలువల్లో కానీ కెనాల్స్లో కానీ అబ్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి. మేము చెప్పేది ఏంటంటే, ఎవ్రీథింగ్ ఏది వచ్చినా కూడా ఎదుర్కొనడానికి, అదేవిధంగా సహాయక చర్యలు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు, ప్రాపర్టీ లాస్ కూడా మ్యాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు క్యాటిల్ లాస్ కానీ హ్యూమన్ లాస్ కానీ ఉండకూడదు అనేది టార్గెట్గా పెట్టుకుంటున్నాం. ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలి అనే ఉద్దేశంతో మ్యాక్సిమం ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం. ముఖ్యంగా సోషల్ మీడియాస్లో కొన్ని చోట్ల చాలామంది ఫేక్ ప్రచారాలని చాలా ఎక్కువగా చేస్తున్నారు. ప్రజల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దని చెప్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏరియా మేము ఒక సెల్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఏదైనా వస్తే కనుక సోషల్ మీడియాలో ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రజల్ని ప్యానిక్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తే కనుక ఎటువంటి వాళ్ళ మీద అయినా చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ప్రజలకి నేను చెప్పబోయే ఒకటే విన్నపం అండి, రాష్ట్ర ప్రభుత్వం తరపున, డిపార్ట్మెంట్స్ అన్నిటి తరపున కూడా ఈరోజు మీ అందరికీ ఒకటే విన్నపం అండి, దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనే అవసరం లేకుండా బయటికి రావద్దు. ఎటువంటి అవసరమైన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మేము అన్ని హెడ్ క్వార్టర్స్కి కూడా పంపించినాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. దయచేసి హోర్డింగ్స్ పక్కన, పెద్ద పెద్ద చెట్లు పక్కన ఇలాంటి చోట్ల ఉండే పరిస్థితులు కూడా ఉండకూడదు.
కొంచెం మనం కూడా డిపార్ట్మెంట్ వారికి, అన్ని డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ప్రజల్ని సహకరించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మనందరి బాధ్యత. ఇప్పుడు ఇటువంటి సైక్లోన్ సిచ్యువేషన్స్లో హుద్హుద్ లాంటి సిచ్యువేషన్నే ఆ రోజు మనం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అంతకన్నా బెటర్ ఎక్విప్మెంట్తో, ఎంత మేరకు అంటే ఇందాకే మన సాయి ప్రసాద్ గారు చెప్తున్నారు, ఎప్పుడు ఉన్న సైక్లోన్ ప్రిపరేటరీ కన్నా ఈసారి మనం ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్తున్నాం. టెక్నాలజీని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం. టెక్నాలజీని బేస్ చేసుకోవడం కూడా ఎంత బేస్ చేసుకుంటున్నామంటే వాళ్ళు వాళ్ళకి టేబులర్ ఫామ్ కూడా ఇచ్చి ఆన్లైన్లో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే, ఏ డిపార్ట్మెంట్లో ఇబ్బంది అయినా కూడా అక్కడ టేబులర్ ఫామ్లో కనుక మాకు ఇన్ఫామ్ చేస్తే ఇమీడియట్గా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్కి కూడా అది చేరే పరిస్థితి. అదేవిధంగా శాటిలైట్ ఫోన్స్, ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేవి శాటిలైట్ ఫోన్స్. ఆ హై ఫ్రీక్వెన్సీ ఫోన్స్ దగ్గర నుంచి శాటిలైట్ ఫోన్స్ వరకు ఎక్కడైనా ఇమీడియట్గా వాళ్ళకి సిగ్నల్స్ లేక వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే కనుక విత్ శాటిలైట్ ఫోన్స్ ముందే అక్కడ డిప్లాయ్ చేస్తాం. అంటే ఏదో తుఫాన్ వచ్చింది తర్వాత ఫోన్స్ అన్ని పట్టుకుని ఆఫీసర్లు వెళ్ళడం అని కాదు. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మనకి ఎఫెక్ట్ అవుతుంది అని మనం ముందుగానే ప్రిపేర్నెస్లో ఉన్నామో ఆ ఏరియాస్కి ఈ ట్రాన్స్ఫార్మర్స్ అని, పోల్స్ అని ఇవన్నీ కూడా ముందుగానే డిప్లాయ్ చేయమని మన సార్ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆర్డర్స్ జారీ చేయడం జరిగిందండి. సో అన్ని విధాల తుఫానుకి సంబంధించి ఇప్పుడు మనకి ఈ మోంతా తుఫానుకి సంబంధించి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ప్రిపేర్డ్నెస్లో ఉన్నాం మేమందరం కూడా. ప్రజలు కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. మరొకసారి సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫేక్ ప్రచారాలని మీరు ఆపాలి. ఆపకపోతే మాత్రం కఠిన చర్యలు. మనకి కాకినాడ, అమలాపురం కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. మేజర్గా మనకి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అక్కడ నుంచి చూసుకున్నా కొన్ని ఏరియాస్లో అప్ టు నెల్లూరు, అన్నమయ్య వరకు కూడా వెళ్తుంది. ఉన్నాయండి, మ్యాక్సిమం అన్నీ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుంటున్నారు. కలెక్టర్స్ అందరూ ఐడెంటిఫై చేసుకుంటున్నారు. రేపు మార్నింగ్ కల్లా ఎక్కడెక్కడ ఏరియాస్లో ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేసుకుంటున్నారు. వాటన్నిటినీ కూడా ఎవాక్యుయేట్ చేస్తాం ఇబ్బంది లేకుండా. మేము ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం, న్యూ హ్యూమన్ లాస్ కొంచెం అది మేజర్గా పెట్టుకున్నాం. అంటే కొన్ని ఉప్పాడ లాంటి తీరాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి వైజాగ్, అనకాపల్లి తీరం ఉందనుకోండి, పూడిమడక, నెక్స్ట్ మనకి రేవుపోలవరం ఇలాంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఇటు కాకినాడ దగ్గరకు వచ్చేసరికి తొండంగి అలాంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఒక కాకినాడలోనే చూసుకుంటే 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలు కొంచెం ఎఫెక్ట్ ఏరియాస్. ఇందాకే కలెక్టర్ గారితో మన సాయి ప్రసాద్ సార్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఒక 6 మండల్స్ ఏదైతే ఉన్నాయో ఆ మండల్స్ మీద హెవీ కాన్సన్ట్రేషన్ పెట్టి అక్కడ ఫిషర్మెన్ని కూడా ఎక్కడి నుంచి వాళ్ళ దూరం ఎక్కడి వరకు పంపించాలని దాని మీద కూడా. అక్కడ చిన్నపిల్లలు అంటే మనకి రెడీ టు డెలివరీ, మనకి డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ కూడా ముందే పంపించే ఏర్పాటు కూడా చేసుకుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.